హనుమాన్ చాలీసా చదవమంటే చదువుతాం, రామరక్షా స్తోత్రం చదవమంటే చదువుతాం. రాముడు చేసినట్టు హనుమంతుడు చేసినట్టు ఏ పని మనం చేయం. పైగా అవన్నీ మన వల్ల అవుతాయనే చెప్పారు వాళ్ళు. సముద్రం దూకడం అవ్వకపోవచ్చండి మన వల్ల, కానీ హనుమంతుడు అంత సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ తెలుసుకుని వచ్చి సీత దొరికిందని ఇంకా చెప్పలేదు, ఓ చోట కూర్చున్నాడు. మిగిలిన కోతులన్నీ వచ్చి రాముడిని ఎత్తి మీద ఎక్కేసి చెప్పేస్తున్నాయి సీత దొరికిందంటే. వీళ్ళే చూసినట్టు వీడెవడు వెళ్ళలేదు అసలు. అక్కడ సముద్ర తీరంలో కూర్చుని ఇసగూళ్ళు కట్టుకుని కాళ్ళు అందులో పెట్టి సైకత శిల్పాలు వేసుకుంటూ కూర్చున్నారు ఈ వానరులు అందరూ. ఇక్కడ ఆయనకంటే వీళ్ళందరూ రాముడు మెళ్ళ మీద ఎక్కేశారు. పాపం శుభవార్త ఇచ్చారు కదా, నీ కోతుల్ని ఆయన ఏం అంటలేదు, భరించాడు. ఇంత చేసి సరే మీరు వెళ్ళలేదు కదా, అసలు వాడు ఏంటి అంటే ఆయన కొండ మీద కూర్చొని రామ్ 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 అంటున్నాడమ్మా. అది హనుమంతుడి వ్యక్తిత్వం. మనం ఎందుకండి, మనం చెయ్యనివి కూడా గొప్పలు చెప్పాలని చూసేస్తాం. ఇక్కడ ఆయన చేసిందే చెప్పలేదు. కాస్త ఒక 100 రూపాయలు చందా ఇచ్చాడంటే వీడి పేరు వేదిక మీద 10 సార్లు చెప్పేయాలి. ఇక్కడ వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య భోగ 100 రూపాయలకే ఇవన్నీ.